వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలన్న పిటిషన్ పై సిబిఐ కోర్టులో నిందితులు కౌంటర్ దాఖలు చేశారు. వివేక కుమార్తె సునీతారెడ్డి చేసిన వినతిని తిరస్కరించాలని నిందితులు కోర్టును కోరారు. ఆమె దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తదుపరి దర్యాప్తు కోరడం వెనుక వ్యక్తిగత రాజకీయ ఎజెండా ఉన్నాయని నిందితులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కౌంటర్ దాఖలు చేశారు. రైట్, వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలన్న పిటిషన్ పై సిబిఐ కోర్టులో నిందితులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ దాఖలు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా ఆయన కుమార్తె సునీత వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే సిబిఐ కోర్టులో గత 3 రోజులుగా వరుసగా విచారణ కొనసాగుతుంది. నిందితులందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఈ కేసులో ఒక్క సునీల్ యాదవ్ తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటర్ లో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో A5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఈ కౌంటర్ లో సునీత వేసినటువంటి వినతిని తిరస్కరించాలని, ఆమె వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ ప్రధానంగా అందులో పేర్కోవడం జరిగింది. సునీత దురుద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారని, ఇది రాజకీయ కోణంలోనే ఈ ఎజెండాతోటే ఈ యొక్క పిటిషన్ వేశారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఆ పిటిషన్ ను డిస్మిస్ చేయాలనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సునీత తనకు కావలసిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారంటూ కూడా అవినాష్ రెడ్డి తన యొక్క కౌంటర్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు పార్లమెంట్ సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చడం ద్వారా సిబిఐకి లొంగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుందనేటువంటి అంశాలు కూడా మిగిలినటువంటి నిందితులు ఆ కౌంటర్ లో కూడా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని స్వేచ్ఛగా వదిలేయాలనేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి ఈ కౌంటర్లన్నిటిపైన కూడా రేపు మరోసారి వాదనలు కొనసాగుతాయి. ఇరు వాదనలు విన్న తర్వాత ఈ కేసులో సిబిఐ కు మరోసారి లోతైన దర్యాప్తు జరిపేందుకు అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఇరు వాదనల తర్వాత సిబిఐ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, మరి ఇప్పుడు ఈ సిబిఐ కోర్టులో నిందితులు కౌంటర్ దాఖలు చేశారు కదా, అసలు ఈ కేసులో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో గతంలోనే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులోనే వాదనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో సిబిఐ ద్వారా మరింత లోతైన దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని మీరు భావించినట్లయితే ఎక్కడైతే ట్రయల్ కొనసాగుతుందో ఆ ట్రయల్ కోర్టులోనే మీరు పిటిషన్ దాఖలు చేసి మీరు అక్కడ ఆశ్రయించి మీరు ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు గతంలో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ వేయడం జరిగింది. సునీత వేసినటువంటి పిటిషన్ లో ఒక 2 కీలకమైనటువంటి అంశాలు. ఇందులో సిబిఐ దర్యాప్తులో చాలా మందిని ఇంకా విచారించాలి, ఆ విచారణ చేయలేదనేటువంటి అంశము. ఇది లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇందులో ఉన్నటువంటి కుట్ర కోణం కావచ్చు, దీని వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తుల యొక్క పాత్ర బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐ కు మరోసారి దర్యాప్తు జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో కూడా ఆమె వేసినటువంటి పిటిషన్, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిందితులందరూ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ తో పాటు సునీత తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే నిందితుల యొక్క కౌంటర్ల యొక్క వాదనలు ఏకీభవించి పిటిషన్ ని డిస్మిస్ చేస్తుందా, లేకుంటే ఈ కేసులో చాలా అంశాలు ఇంకా తెరపైకి రావాల్సి ఉంది, చాలా వ్యక్తుల యొక్క పాత్రకు బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలని పిటిషనర్ సునీత లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసును మరోసారి దర్యాప్తుకు సిబిఐకి ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.